ఎవ్రీవన్, దిస్ ఇస్ నీరజ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మగువ ఓ మగువ సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే నేను చెప్పే వీడియో కూడా పూర్తిగా వినండి, అప్పుడే కథ ఏంటని అర్థమవుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయి చెంచలమ్మ న్యాయం గెలవాలని కోరుకుంటూ చంటిని ఎదురమ్మని అంటోంది. అలాగే అమ్మగారు అంటూ చంటి ఎదురొస్తాడు. రచ్చబండ దగ్గర సింధూర తల్లిదండ్రులు సింధూర కోసం చెంచలమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడికి విజయమ్మ వస్తుంది. అప్పుడు చెంచలమ్మ కోడలు తల్లిదండ్రులుగా తనకి అనుకూలంగా తీర్పు చెప్తుందా లేదా మీ చెంచలమ్మకి అనుకూలంగా చెప్తుందా మీరే చెప్పండి అని జనానికి అడుగుతుంటుంది. చెంచలమ్మ ఈ ఊరిని తన కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు కాబట్టి సింధూరమ్మ గారు చెంచలమ్మకి అనుకూలంగానే తీర్పు ఇస్తారు. ఇదే మా అభిప్రాయం, ఇందులో డౌటే లేదు అని అంటారు జనం. కన్న తల్లిదండ్రులకు విలువివ్వని ఆ అమ్మాయి తీర్పును మీరు ఎలా గౌరవిస్తారు అని అంటుంది విజయమ్మ. తర్వాత ధర్మయ్యతో వీళ్ళు చెంచలమ్మ మీద ఉన్న గౌరవంతో అలా చెప్తున్నారు, కానీ మీ అమ్మాయి మీకు అనుకూలంగా తీర్పు చెప్తుంది, మీరు ధైర్యంగా ఉండండి అని ధర్మయ్యకు ధైర్యం చెప్తుంటుంది విజయమ్మ. తర్వాత చెంచలమ్మ సింధూర రచ్చబండ కాడికి వస్తారు. సింధూర ధర్మపీఠంపై కూర్చుంటుంది. న్యాయ నిర్ణేతగా ఈ ధర్మపీఠంపై కూర్చున్న వాళ్ళు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు. తీర్పు చెప్పే ముందు ఒక కూతురిగా తల్లిదండ్రులపై ఉండాల్సిన బాధ్యత, ఒక కోడలిగా అత్తమ్మ వైపు ఆలోచించాల్సిన నా కర్తవ్యం గురించి ముందుగా మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఆడపిల్లను ప్రేమగా పెంచి చదివించి పిల్లల కోసం ఆహర్నిశలు శ్రమించిన తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. ఎదిగిన పిల్లలకు పెళ్లి చేసి మంచి జీవితాన్ని ఇవ్వడం తమ బాధ్యతగా భావిస్తారు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల బాధ్యతను గుర్తించి వాళ్ళని గౌరవించడం ఆ పిల్లల బాధ్యత. అందుకని నా తండ్రి నాకు పెళ్లి చేయడం, తన ఆశపడడం తప్పు కాదు. నా తండ్రి కోరికను గౌరవించి దాన్ని నెరవేర్చడం నా బాధ్యత. అలాగే మా అత్తమ్మ తన ఆశయాలకి నన్ను ప్రతినిధిగా చేసింది. మా అత్తమ్మ నన్ను ప్రాణంగా చూసుకుంటుంది. కోడల్ని కన్న కూతురి కంటే అమితంగా గొప్పగా చూసుకుంటుంది. మా అత్తమ్మకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని సింధూర లేచి అందరి ముందు చెంచలమ్మకు దండం పెడుతుంటుంది. తర్వాత నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటూనే తన కంటిలో సూది గుచ్చుకున్నట్టుగా బాధపడింది. అలాంటి మా అత్తమ్మ నాకు దొరకడం చాలా అదృష్టం. తల్లిదండ్రులు పిల్లలను తమ ఆస్తులు ప్రేమలు మాత్రమే ఇస్తారు, కానీ మా అత్తమ్మ ప్రేమలు ఆస్తుల కన్నా విలువైన గౌరవాన్ని గుర్తింపుని ఒక స్థాయిని నాకు ఇచ్చింది. చెంచలమ్మని ధర్మపీఠంపై కూర్చోమని నేను కోరుకుంటున్నా అని అందరికీ రిక్వెస్ట్ చేస్తుంటుంది. అప్పుడు అందరూ కూర్చోమని చెప్పగానే చెంచలమ్మ ధర్మపీఠంపై కూర్చుంటుంది. అప్పుడు నీ నిర్ణయం ఏంటో చెప్పు అని సింధూర కడగగానే తల్లిదండ్రుల కోరికను గౌరవిస్తూ నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంటుంది సింధూర. చెంచలమ్మ షాక్, ఎందుకంటే తన నుండి విడిపోతుందో ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ చెంచలమ్మ నన్ను ఎంతో ప్రేమగా ప్రాణంగా చూసుకుంది కాబట్టి అంతే ప్రేమగా ప్రాణంగా చూసుకునే అబ్బాయి దొరికితేనే నేను వివాహం చేసుకుంటాను, లేదా అలాంటి అబ్బాయి దొరకకపోతే సింధూర చెంచలమ్మ కోడలుగానే ఉండిపోతుంది అని అందరి ముందు తన నిర్ణయాన్ని చెప్తుంటుంది సింధూర. తర్వాత చెంచలమ్మ తన రూమ్లో స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సింధూరకి నిజంగానే పెళ్లి గడియలు దగ్గరలోనే ఉన్నాయా, తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సింధూర అక్కడికి వస్తుంది. అత్తమ్మ, నేను రచ్చబండ దగ్గర ఏదైనా తప్పుగా చెప్పానా అని అనగానే చెంచలమ్మ, లేదమ్మా నువ్వు తప్పుగా చెప్పలేదు, చాలా తెలివిగా చెప్పావు అని తనని మెచ్చుకుంటూ ఉంటుంది. ఏదేమైనా చంటి తన కొడుకు అని ఎప్పుడు తెలుస్తుందో ఏమో. రేపటి వీడియోలో అయితే సింధూరను చిన్నప్పుడు చంటి ఎవరినైతే ప్రేమించాడో ఆ అమ్మాయి సింధూర అని తెలిసిపోతుంది. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.